హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, నేనైతే ఈరోజైతే దోశ చేయబోతున్నాను. ఇలాంటి దోశ కాదండి. చూడండి, చూస్తేనే ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగా అనిపిస్తుంది. తింటే మాత్రం చాలా టేస్ట్ అదిరిపోతుందండి. నేను జొన్న దోశ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు జొన్నలు, రైస్, మినపప్పు, అటుకులు అండ్ మెంతులు వేసుకోవడం అండ్ అటుకులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హోటల్లో తిన్నట్టే ఉంటుంది సేమ్. నార్మల్ రైస్తో చేసుకోవడం కన్నా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ముందుగా అయితే బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పప్పు మిక్సీ చేసుకున్నా. చూడండి ఎలా బబుల్స్ వచ్చాయో. ఇలా బబుల్స్ వస్తే పిండి బాగా పులిసినట్టండి. ఇలా పులవాలి. పిండి పులవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కాస్తంత నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పాన్ పెట్టుకున్నా. పాన్ బాగా హీట్ అంటే అడుగు పడుతుంది, తొందరగా అడుగంటుకుంటుంది. సో నేను అందుకనే కొంచెం వాటర్ చల్లి దాన్ని చల్లార్చుకున్నానండి. ఇప్పుడైతే నేను ఆనియన్తో ఆయిల్ అయితే పెట్టుకున్నాను. బాగా హీట్గా ఉండద్దు ప్యాను. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రౌండ్గా దోశ అయితే వేసుకున్నానండి. దోశ వేసుకోవడం అందరికీ వచ్చు, మాకు కూడా వచ్చు, చెప్పనవసరం లేదు అనుకోకండి. ఇప్పుడైతే సన్నగా తరిమిన కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యారెట్ తరిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే కారం వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ అండ్ కొత్తిమీర వేస్తున్నాను. తరిగి పక్కన పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకున్నానండి. అండ్ సైడ్లకైతే కాస్తంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇలా నెమ్మదిగా సైడ్ని అయితే తీసేసుకుంటున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్తానండి. ఈ జొన్న దోశ అందరూ పిల్లల నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతో సహా అందరూ తింటే ఎంతో ఎనర్జీ అండి. సెకండ్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మనకు పెనానికి దోశలు రాకున్నా ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే వస్తాయండి, బాగా వస్తాయి. ఈ దోశ కూడా సేమ్ మెథడ్. ఉప్పు, కారం, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ అన్నీ వేసుకుంటే హోటల్ లాగానే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఇంట్లోనే హోటల్లో తిన్నంత తృప్తి పొందొచ్చు. అండ్ మనం చేసుకున్నదైతే ఆ ఫీలింగే వేరు అండ్ ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, కాలిపోయింది. తీసుకోవడమే. మెంతులు వేసుకోవడం వల్ల దోశ అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. చూడండి, కొంచెం బాగా పాన్ వేడెక్కితే అట్లా అంటుకుపోతుంది. అందుకని హీట్ ఉండకూడదంటే కొంచెం వాటర్ చల్లుకోవాలి అండ్ సైడ్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ హీట్ అయ్యేసరికి అడుగంటుకుపోతుందండి. కొంత సైడ్లకు ఆయిల్ వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్ దోశ కన్నా. ఇలా జొన్న దోశ టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి.
నేనైతే ఇందులోకి అయితే పల్లీల చట్నీ వేసుకుంటున్నానండి. కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇందులో వాటితో పాటు పుట్నాలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పుట్నాలు వద్దంటే ప్యూర్ పల్లీల చట్నీ కావాలంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా ఫ్రై అయిపోయినాక మిక్సీ వేసుకోవడమే అండి. మనకు నచ్చితే పోపు చేసుకోవచ్చు, వద్దనుకుంటే అలాగే తినొచ్చు. ఇందులో అయితే కొన్ని వెల్లిపాయలు అండ్ సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు అయితే ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నానండి. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. వేడి వేడి దోశలకి చట్నీ